ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మహాగణాధిపతిహే నమః. శ్రీ లలిత ఆస్ట్రోవాస్తు ఛానల్కు మీకు స్వాగతం. ఈరోజు అంశము వేదలు. అంటే ఆ యొక్క పదంలోనే ఉంది. అంటే వేదలు, వేధించేది వేద అన్నమాట. అంటే ఒక గృహానికి గనక ఈ వేద ఉన్నట్లయితే ఆ గృహాన్ని అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి మనుషులని ఇది వేధిస్తూ ఉంటుంది. ఏ విధంగా వేధిస్తుంది అంటే ఆ యొక్క మనుషులు అనారోగ్య పాలవటం కానీ, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు అనారోగ్యంతో ఉండటం, అలాగే ఆ ఇంట్లో ఐశ్వర్యం, ఎంత ఐశ్వర్యం వచ్చినా కూడాను నిలవకపోవటం, లేదా మార్గం తొలగకపోవటం, ఏ మార్గము కూడా సంపాదించే మార్గం మనకి దొరకకపోవటం, అలాగే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు పైకి ఎదగకపోవటం, ఇలాంటి రకరకాలటువంటి ఇబ్బందులు ఈ వేదలు కలుగజేస్తాయి. అయితే ఈ వేదలు మనకి 10 రకాలుగా ఉన్నాయి. 10 రకాలైనటువంటి వేదలు మనకున్నాయి. అవి ఏంటంటే, 1 కోణవేద, 2 దృగ్వేద, 3 చిత్రవేద, ఛాయావేద, అలాగే రుజువేద, వంశవేద, అక్షవేద, అలాగే భూవేద, అలా సంఘాత వేద, దంతవేద అని ఈ విధంగా మనకి 10 రకాలైనటువంటి వేదలు మనని ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటాయి, గృహాన్ని అలాగే గృహంలో ఉండే మనుషుల్ని. అవి ఏంటో వాటి గురించి కులంకషంగా చూద్దాం. మనం ఏ వేద ఏ విధంగా ఒక గృహానికి వర్తిస్తుందో చూద్దాం. ముందు మొదటగా కోణవేద. ఈ కోణవేద అంటే, ఇక్కడ ఒక స్థలం ఉందనుకుందాం, మన ఇల్లు కానీ స్థలం కానీ ఉందనుకుందాం. ఇట్లాగా స్థలం, ఈ స్థలంలో ఒక ఇల్లు ఉంది. ఇక్కడ నేను ఇలా ఇల్లు వేశాను, ఈ ఇల్లు వేశాను, ఇంటికి సింహద్వారం పెట్టుకున్నాను. అయితే ఈ యొక్క సింహద్వారానికి ఎదురుగా ఇంకొక స్థలం ఇలా ఉన్నట్లయితే, ఇలా కోణం, ఈ ఇంటి కోణము ఈ విధంగా వచ్చి సింహద్వారానికి ఎదురుగా ఉన్నట్లయితే, లేదా ఈ యొక్క స్థలమే సొంత స్థలమే కనుక ఇలా కోణాలు ఉంటాయి, కొన్ని స్థలం సమానంగా లేకుండా ఇలా కోణాలు చొచ్చుకుని వస్తాయి లోపలికి, ఇలా చొచ్చుకుని ఇలా లోపలికి ఇలా వచ్చినప్పుడు ఈ కోణాలు గనక ఈ సింహద్వారానికి ఎదురుగా ఉంటే అది కోణవేద. దాన్ని ఏమంటామండి? కోణవేద. అంటే వేరే ఇంటి యొక్క మొత్తలు కానీ, అలాగే ప్రహరీ గోడ యొక్క మొత్తలైనా సరే ఈ యొక్క సింహద్వారం ఎదురుగా ఉన్నట్లయితే ఇది కోణవేద అంటారు. ఈ కోణవేద వల్ల కూడా మన యొక్క గృహము అలాగే గృహంలో నివసించే వారందరూ కూడా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. తర్వాత రెండవది దృగ్వేద. దృగ్వేద అంటే ఒక ఇంట్లో ఒకే ఆవరణలో ఉన్నటువంటి ఇల్లు, ఏవైతే ఇల్లు కడతామో ఆ ఇల్లు పారు తప్పి ఉండటం, అంటే పెట్టేటువంటి సింహద్వారాలు పారు తప్పి పెట్టడం అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్థలం ఉంది, ఒకే ఆవరణ, ఇట్లా ఒకటే ఆవరణలో కొంతమంది ఏం చేస్తారంటే, ఇలా ముందుగా ఒక ఇల్లు వేస్తాం, ఇలా ఇల్లు ఉంటుంది, తర్వాత ఇంకొక ఉపగృహాలు కానీ ఏవైనా ఇలా వేస్తూ ఉంటాం. ఇలా వేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ సింహద్వారాలు పెట్టుకున్నాం, సింహద్వారాలు విధంగా పెట్టుకున్నప్పుడు దీనికి ఎదురుగా కూడా ఇక్కడ కూడా సింహద్వారాలు ఇలాగే పెట్టుకోవాలి, ద్వారాలు పెట్టుకోవాలి. అలాగే సింహద్వారాలు సరే వేరే ఇల్లు ఉన్న ఆవరణలో సింహద్వారాలు పెట్టుకున్నా, అలాగే ఉపద్వారాలు పెట్టుకున్నా కూడా ఈ విధంగా కూడా ఒకటే పారులో ఉండాలి. అలా కాకుండా ఇవి కనుక పారు తప్పి ఉంటే అది దుర్గభేద అంటారు. దాన్ని ఏమంటాం? దుర్గభేద అంటాం. అలాగే ఇంకొక కండిషన్ ఏంటంటే, ఇలా ఒకే ఆవరణలో ఉంది, ఒకే ఇల్లు కూడా ఉంది, ఒకే ఇంట్లో కూడాను మనకి పెట్టేటువంటి ద్వారాలు అలాగే ఉపద్వారాలు, తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, ఇందులో ఇలా ఇల్లు అనుకుందాం. ఈ ఇంట్లో ఇది స్థలము, అలాగే ఇది ఇల్లు అనుకుందాం. ఇంట్లో పెట్టేటువంటి ఈ యొక్క ఉపద్వారాలు కూడాను ఇలా మనం గోడలు పెట్టుకున్నప్పటికీ ఈ యొక్క ఉపద్వారాలు కూడాను మనకి ఒకటే పార్లో ఉండాలి. అంటే సెంటర్ కొలతలు, బొమ్మ యొక్క సెంటర్ కొలతలు అన్నీ కూడా ఒకటే అలైన్మెంట్లో ఉండాలి. ఉంటే అప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేవు. అలా కాకుండా అలైన్మెంట్ తప్పి ఉంటే అది దుర్గ్వేద కింద వస్తుంది. తర్వాత మూడవది
ఛిద్రవేద. ఛిద్రవేద ఛిద్రవేద అంటే ఇదే ఒక ఇంటిలో తలుపులు, ఏవైతే తలుపులు పెడతాం చూసారా, దర్వాజాలకు ఉన్నటువంటి తలుపులు ఉంటాయి చూసారా, ఆ యొక్క తలుపుల్లో కనుక రంధ్రాలు ఉన్నట్లయితే, అంటే దర్వాజాలకు కానీ అలాగే తలుపులకు కానీ ఈ విధంగా రంధ్రాలు ఉంటే, ఏవైనా సరే చిన్న రంధ్రాలు ఇలా ఉన్నాయి అనుకుందామండి. మనకి ఒక దర్వాజా ఉంది, ఇట్లా తలుపులు ఉన్నాయి, ఇట్లా దర్వాజా ఉంది. వీటిలో కనుక మనకి రంధ్రాలు కనుక చిన్న రంధ్రాలు కనుక ఉన్నట్లయితే, పగుళ్ళు కానీ రంధ్రాలు కానీ ఉన్నట్లయితే అది ఛిద్రవేద అంటారు. ఏమంటారు? ఛిద్రవేద అంటాం. తర్వాత 4వది ఛాయావేద. ఛాయావేద అంటే ఒక ఆవరణ, అంటే ఒక స్థలంలో కానీ అలాగే ఇంటి మీద కానీ ఏదైనా కానీ దేవాలయాల యొక్క నీడ కనుక పడినట్లయితే, దేవాలయాల నీడ అంటే దేవాలయ శిఖరం నీడ కానీ లేదా ఈ యొక్క ధ్వజస్తంభం నీడలు కానీ పడినా, అలాగే మఠాల యొక్క నీడలు పడినా, అలాగే సత్రాలు నీడలు పడినా కూడాను అది ఛాయావేద అంటాం. అటువంటి నీడలు పడిన స్థలాలు కానీ ఆ ఇల్లు కానీ పైకి రావు, అంటే అభివృద్ధి ఉండదు, ఎప్పుడు ఏదో ఒకటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అది ఛాయావేద. తర్వాత 5వది రుజువేద. రుజువేద అంటే ఇంటిలో కట్టేటువంటి గోడలు కానీ ప్రహరీ గోడలు కానీ సమానంగా లేకుండా వంకటింకర్లుగా ఉంటే అది రుజువేద. కాబట్టి గోడలు కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో సమానంగా కట్టాలి. కట్టకుండా వంకటింకలుగా ఎట్టి పరిస్థితుల్లో కట్టకూడదు. మనం కట్టకుండా సమానం కట్టినట్టయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే వంకటింకలుగా కడితే అది రుజువేద. ఓకే. తర్వాత 6వది వంశవేద. వంశవేద అంటే ఒకే వంశానికి చెందిన వాళ్ళు, అంటే తాతల యొక్క పిల్లలు. ఒక తాతలు ఉన్నారు, తాతల తండ్రులు ఒకటే, కానీ తాతలు మళ్ళీ వాళ్ళ పిల్లలు అలా ఉన్నప్పుడు, ఇలా పక్క స్థలాలు ఉన్నప్పుడు, ఇలా ఒక స్థలం ఉందనుకున్నాం ఒక ఆవరణలో, ఇది ఒక ఆవరణ. ఈ యొక్క ఆవరణలో ఒకళ్ళు ముందుగా ఇల్లు వేసుకున్నారు. ఈ విధంగా ఇలా ఇల్లు వేసుకున్నారు. రెండో వాళ్ళు వేసుకున్నప్పుడు కూడా ఈ యొక్క పారును కలపాలి. కంపల్సరీ ఇలా పారును కలుపుకునే వేసుకోవాలని. అలా పారును కలపకుండా ఈ అలైన్మెంట్ కలవాలి మనకి. ఇక్కడ కానీ ఈ మధ్యలో కానీ ఎక్కడైనా సరే ఈ యొక్క ఇంటి పారుని మనం కలుపుకోవాలి. అంటే పిల్లర్లు ఉన్నాయి సరే, ఆ బీమ్స్ని మనం కలుపుకోవాలి. ఎక్కడో కలుపుకొని ఆ ఇంటి నిర్మాణం చేసుకోవాలి. అలా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా పారు తప్పకుండా ఎవరిస్టో చెట్టు వాళ్ళు కనుక ఇల్లు వేసుకున్నట్లయితే అది వంశవేద అంటారు దాన్ని, వంశవేద. తర్వాత 7వది అక్షవేద. అక్షవేద అంటే ఒక ఇంటి ఆవరణలో కానీ, అంటే స్థలంలో అయినా సరే, అలాగే ఆల్రెడీ ఇల్లు ఉండి ఆ ఇంటి ఆవరణలో కానీ ఈ తాండ్ర చెట్టు లాంటి పిశాచ నిలయమైనటువంటి చెట్లు వృక్షములు ఉన్నట్లయితే అది అక్షవేద అంటారు. అక్షవేద. కాబట్టి అటువంటి వృక్షాలు కూడా ఏమి ఉండకుండా మన స్థలాల్లో కానీ ఇంట్లో కానీ చూసుకోవాలి. ఇది అక్షవేద కింద వస్తుంది. తర్వాత 8వది భూవేద. భూవేద అంటే ఒక ఆవరణ ఏదైతే ఉందో ఆ యొక్క ఆవరణలో ఉన్నటువంటి భూమి ఎటువంటి ఎత్తు పల్లాలు లేకుండా, అంటే ఒక చోట బాగా ఎత్తు, ఒక చోట బాగా గుంట, ఒక చోట మళ్ళీ బాగా ఎత్తు, మళ్ళీ బాగా పల్లాలు, అంటే ఎత్తు పల్లాలు ఉంటే అది భూవేద కింద వస్తుంది. అంటే సమానంగా ఉండాలి, చక్కగా ఫ్లాట్ అనేది చక్కగా సమానంగా ఉండాలి. అట్లా ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అట్లా లేకుండా కనుక గుంటలుగా ఉన్నట్లయితే, ఎత్తు పల్లాలుగా ఉన్నట్లయితే అది భూవేద అంటారు దాన్ని. తర్వాత 9వది సంఘాత వేద అంటే ఇప్పుడు ఒకటే గోడ మీద తూర్పు ముఖంగా కానీ పడమర ముఖంగా కానీ ఇద్దరు కనుక ఇల్లు వేసుకున్నట్లయితే అది సంఘాత వేద. అంటే ఇలా గోడ ఒకటి ఉందనుకుందాం, మధ్యలో ఒక గోడ ఉంది. ఇలా ఈ గోడని బేస్ చేసుకునే ఒకళ్ళు ఇటు పక్కన ఇల్లు ఇలా కట్టుకున్నారు. ఇంకొకళ్ళు తూర్పు ముఖంగా, ఇది తూర్పు అనుకుందాం, ఇది తూర్పు, ఇది దక్షిణం, ఇది అలాగే పడమర ఉత్తరం అనుకుంటే ఇలా ఈ గోడను బేస్ చేసుకుని దీంట్లో ఎవరో ఒక ఇల్లు నిర్మించుకున్నారు. ఈ విధంగా గదులు ఏదో తీసుకుని
అలాగే ఇంకొకరు చూసి ఇదే గోడ మీద మళ్ళీ వీళ్ళు కూడా ఇటు ఈ విధంగా ఇల్లు కనుక ఉన్నట్లయితే ఇట్లాంటి కండిషన్లో మనకి ఇదేమో పడవన మొహం పెట్టి ఇదేమో తూర్పు మొహంగా పెట్టినప్పుడు ఇది సంఘాత వేద. అలాగే ఒకే గోడ మీద తూర్పు దక్షిణ ఉత్తరాలలో కూడా నిర్మించుకున్నా కూడాను ఇది సంఘాత వేద అంటారు. ఇలా తూర్పు ముఖంగా సరే అలాగే ఉత్తర దక్షిణాలైనా సరే ఒకటే గోడ మీద కనుక ఇల్లు నిర్మించుకున్నట్లయితే అది సంఘాత వేద అంటారు. తర్వాత 10వది దంతవేద. దంతవేద అంటే ఇలా ఒక ఇల్లు ఉందనుకున్నాం. ఇలా ఒక ఇల్లు ఉంది. ఈ ఇంట్లో ఈ విధంగా మనం రూములు చేసాం, బాగా చేసాం. ఈ ఎదురు సింహద్వారం పెట్టాం. అక్కడ సింహద్వారం పెట్టినప్పుడు ఈ విధంగా గదులు బాగా ఇచ్చుకున్నాం, సింహద్వారం పెట్టుకున్నాం. సరే, బాగుంది. ఈ విధంగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర భాగాలు ఉన్నాయి. ఈ విధంగా ఉన్నప్పుడు ఈ యొక్క సింహద్వారం ఏదైతే ఉందో దీనికి ఎదురుగా ఏనుగు దంతం వల్లే కనుక దారువులు కనుక ఏమైనా చుచ్చుకుని వచ్చినట్లయితే, అంటే సూదుల్లాగా ఈ యొక్క సింహద్వారం ఎదురుగా కనుక ఇక్కడ ఏమైనా ఉన్నట్లయితే, ఈ విధంగా గుచ్చుకున్నట్టుగా ఇట్లా ఈ విధంగా ఉన్నట్లయితే దీన్ని దంతవేద అంటారు. ఏమంటారు? దంతవేద అంటారు. ఇది కూడా మనకి ఇబ్బంది కలిగజేస్తూ ఉంటాయి ఈ యొక్క దంతవేద. అలాగే అంతకుముందు చెప్పినటువంటి మిగతా 9 వేదలు కూడాను, మొత్తంగా 10 వేదలు. ఈ వేదలన్నీ కూడాను ఈ గృహంలో నివసించే వారిని, గృహాన్ని విడిచిపెట్టవు. అందులో ఉన్నటువంటి వ్యక్తుల్ని అన్ని విధాలా కూడాను ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెడుతూనే ఉంటాయి. వారి గ్రహస్థితి బాగున్నప్పుడు ఇంకా ఇబ్బందులు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క వేదల గురించి తెలుసుకోండి. అలాగే మీరు ఇదివరకు ఉన్నట్లయితే ఆ ఇంటిని సరి చేసుకోండి. ఉన్నట్లయితే ఈ వేదలు ఏమైనా ఉన్నాయా, ఆ కోణాలు ఏమైనా ఉన్నాయా, వాటికి అడ్డం కట్టుకోవటం, ప్రహరీ గోడలు అడ్డం నిర్మించుకోవటం లాంటివి కూడా మీరు చెయ్యండి తప్పకుండా. అలాగే కొత్త నిర్మాణాలు చేసేవాళ్ళు ఇటువంటివన్నీ కూడా లేకుండా నిర్మించుకోండి, ఇబ్బందులు కలగకుండా ఉంటారు చక్కగా. ఇంతతో ఈ వీడియో ముగిస్తున్నాను. మరి తర్వాత ఇంకొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.